ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా హరితహారం కార్యక్రమం విప్లవంలా సాగుతోంది. అందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటుతూ మేము సైతం అంటున్నారు. తెలంగాణలో రెండో విడత హరితహారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. వారి వారి జన్మ నక్షత్రం, రాసుల ఆధారంగా మొక్కలు నాటారు. కేసీఆర్ తో పాటు సతీమణి శోభ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమతో పాటు మనవడు హిమాంశు, మనవరాలు అలేఖ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు 2 చొప్పున మొత్తం 12 మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహార కార్యక్రమం విప్లవంలా కొనసాగుతోంది. మంత్రులు, శాసనసభ సభ్యులు, అధికారులు, పోలీసులు, సామాన్యులు అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. కేపీహెచ్బీ కాలనీ రమ్య గ్రౌండ్స్ లో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి మొక్కలను నాటారు. ముఖ్యమంత్రి గారు ఈ ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నాం. బ్రహ్మాండంగా ప్రజలలో చైతన్యం రావడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా మరి కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీ ప్రతి ప్రాంతంలో చెట్టు నాటేటువంటి కార్యక్రమం చేస్తారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇది సామాజిక బాధ్యత, ఒక ప్రభుత్వం చేయాలనేటువంటిదే కాకుండా ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేటువంటిది మన కాలనీలో, బస్తీలో మనమే పెంచుకుంటాం రెగ్యులర్గా. దానివలన మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. మరి పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి కానీ ఈ యొక్క అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. కాబట్టి చెట్లు అనేది రావాలి. ఈరోజు వర్షాలు లేక నానా విధాలుగా ఇబ్బంది అవుతుంది. చెట్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ ప్రాంతాలన్నీ వర్షాలతోని మరి కలకలలాడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి వాడలో మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటడం జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా 10 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి కూడా టార్గెట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నర్సరీలు అన్నింటిలో కూడా ఫారెస్ట్ మినిస్టర్తో పాటు మేమంతా కూడా మొక్కలన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. నాచారంలోని ఓ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు. పర్యావరణం పచ్చదనంగా ఉంటేనే వర్షాలు కురుస్తాయని, కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. మన స్కూల్లో విద్యార్థులందరినీ మరి ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి హరితహారంలో పార్టిసిపేట్ చేయడానికి మరి ఇలా చాలా కష్టపడి హరితహారం అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసడానికి స్కూల్ విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా మరి ఆనందకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు.